గురించి అడిగారు. రిషికొండలో మేము భవనం అవునండి, అదేముంది అండి ఋషికొండ గురించి ఒక్క నిమిషం. అది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారి పేరున? అది అవ్వలేదండి. వాళ్ళు ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర మీరు నిర్మించుకున్న భవంతే కదా అది. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళు, ఎందుకంటే జగన్ గారి ఇల్లు కదా వాళ్ళ దృష్టిలో. ఎందుకు మీరు రిజిస్టర్ ఆఫీస్ వెళ్తే మీకు ఇస్తారు కదండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. మీరు 500 కోట్లు దాని మీద మీరు వెచ్చించినప్పుడు మీకు ఎందుకు దమ్ము ధైర్యం లేకపోయింది అది మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గంటా శ్రీనివాసులు వీళ్ళందరూ ఎందుకెళ్ళి ఇంట్లో ఇళ్లలోకి అక్రమంగా సొరపడ్డారు. మరి మీ ఇల్లు అయితే మీరెందుకు ఆక్యుపై చేసుకోలేదు? మీ ఇల్లు అయితే మీరెందుకు ఆక్యుపై చేసుకోలేదు అప్పుడు? అది ప్రభుత్వ భవనం. ఇక్కడ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం కట్టారు. మీకు తెలుసు, బేగంపేట దగ్గర ఐటీసీ హోటల్ ఎదురుగా ఉంటది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించారు. దాని తర్వాత ముఖ్యమంత్రులు కూడా అక్కడ ఉన్నారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా దాంట్లోనే ఉంటున్నారు. అది ప్రభుత్వ భవనం. ఎవరు వచ్చినా దాన్ని వాడుకోవచ్చు. దాని జగన్మోహన్ రెడ్డి గారి భవనం, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, ఇదే చెప్పట్ల దుష్ప్రచారం చేయటంలో వీళ్ళంతా దుర్మార్గులు ఇంకొకటి ఉండరు సార్. 14 లక్షల కోట్ల అప్పని ఇట్లానే దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్లని దొబ్బేశారని ఇలానే ప్రచారం చేశారు. ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఇలానే దుష్ప్రచారం చేశారు. 4,000 కోట్లు రంగులకి ఖర్చు పెట్టారని చెప్పి ఇలానే దుష్ప్రచారం. రైట్, ఇప్పుడు బ్రహ్మం చౌదరి గారు మాట్లాడతారు. మీరు చాలా ఎలిగేషన్స్ లెవెల్ చేశారు. ప్రతి దానికి బ్రహ్మం చౌదరి గారి దగ్గర ఆన్సర్ ఉంది. సో మీరు మీ ఎలిగేషన్సా వాస్తవాలు ఆయనే చెప్పేస్తారు బ్రహ్మం చౌదరి గారు. సో అది పుట్టి 6 నెలలు అయింది అమెరికాలో, పుట్టి 2 నెలలు అయింది ఇండియాలో. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు వేస్తారు ఏంటి వాళ్ళు ఏం చెప్పట్లేదు. పెట్టుబడి ఎంత, వాళ్ళు ఎవరి దగ్గర నుంచో పెట్టుబడులు తీసుకొస్తారట. వాళ్ళు నిన్న అఫీషియల్గానే ప్రెస్ మీట్ పెట్టి ఎంపిక చేసిన మీడియాతో, ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన మీడియాతో మాడతారు, తెలుగుదేశం కూడా ఎంపిక చేసిన మీడియాతో మాట్లాడుతుంది. సరే, తెలుగుదేశం స్పాన్సర్డ్ ఈ కంపెనీ కూడా ఎంపిక చేసిన మీడియాతోనే మాట్లాడింది. అందరినీ పిలవాలా, వాళ్ళు పిలిస్తే ప్రశ్నలు అడుగుతారు కదా, సమాధానాలు లేవుగా. సో దాంట్లోనే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో తెలిసిపోతుంది. మొహమాటాలు ఎందుకంటే ఇప్పుడు చిన్ని గారికి ఆయన క్లాస్మేట్ అట, నాని గారి క్లెయిమ్ అది. బయట వాళ్ళు చెబితే పోనీ నమ్ము, ఆయన సొంత సోదరుడు కదా. పైగా ఫ్రాడ్యులెంట్ కంపెనీ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి.